ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. నీతివంతమైన పరిపాలన అందిస్తామన్న ప్రభుత్వం తప్పు చేయని వారిని కూడా శిక్షిస్తోందని మండిపడ్డారు. ఓ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా 50 మంది వైసీపీ నేతల్ని ఇరికించారు అంటున్నారు. ప్రభుత్వ ప్రతీకారం ఎవరిపైనా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వాళ్ల గొంతు నిలమడమే ప్రభుత్వ లక్ష్యమా అంటున్నారు భూమన. పోలీసులు కూడా తప్పులు చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ రకమైనటువంటి తప్పుడు ఆరోపణలతో కేసులు, అది కూడా ఫోక్సో కేసు, SC/ST కేసు, అంతకంటే దారుణంగా అదనంగా మరొక 11 కేసులు, ఈ రకంగా వ్యక్తుల్ని, వ్యవస్థల్ని భయభ్రాంతుల్ని చేసే విధంగా ప్రవర్తించటం అన్నది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చెల్లదు. మాది చాలా నీతివంతమైనటువంటి ప్రభుత్వం, సశ్చీలతతో మేము పనిచేస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలమని నిత్యం చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మీద మీరు శిక్షిస్తున్నారా, అసలు ఏ తప్పు చేయని వాళ్ళ మీద శిక్షిస్తున్నారా అన్నది చాలా తేటతెల్లమైపోయింది. దీనివలన బాలికపై అత్యాచారయత్నం కేసులో ఎర్రవారిపాలెం పిఎస్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో బాలిక తండ్రి రమణ తాను ఎవరిపైనా కేసు పెట్టలేదు అంటున్నారు. బాధలో ఉన్న తమను పరామర్శించేందుకు వస్తే చెవిరెడ్డిపై తానెందుకు కేసు పెడతానని ప్రశ్నిస్తున్నారు రమణ. ఇబ్బంది అయినా పర్వాలేదు, కానీ వాడికి ఇట్లా చేసిన వాడికి మాత్రం శిక్ష పడాలి అని నేను అన్నతో కూడా చెప్పినాను. అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు. కేసు పెట్టాల్సిన అవసరం లేదు. మా కోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు ఎందుకు పెడతాం? పాపం కదా అది. మాకు ఊర్లో వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టలేదు. నా కేసు నేను ఎవరి మీద కేసు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు వాళ్ళు నా బిడ్డకి బాగాలేకపోతే చూసేదానికి వచ్చినారు, నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను? మీడియా ఎక్కువ ఇది చేస్తారు, పేపర్ మీద సంతకం పెట్టమని సంతకం పెట్టించుకున్నాను నా దగ్గర. పోలీసు వాళ్ళు వచ్చి ఈ మాదిరి మాటకి మీడియాలో వేస్తారు, బిడ్డను అట్లా ఇట్లా చేస్తారు, సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టిన అంతే. సరేలే మాట్లాడదాం రా అని చెప్పని సార్ దగ్గర పిలుచుకొని వచ్చినాడు. నాకు తెలియదు, నాకు చదువు రాదు. భాస్కర్ రెడ్డి మీద కానీ, నాగార్జున మీద కానీ, ఇంకో ఆయన ఊర్లో ఉండే వాళ్ళు అందరి మీద కూడా నేను ఎవరి మీద చెప్పలేదు నేను కేసు పెట్టాను. నేను చెప్పలేదు కేసు పెట్టినాను. ఇప్పుడు కేసు మీరు వెనక్కి తీసుకుంటారా? నేను ఎందుకు పెడతాను? నేను చెప్పింటే కదా మీరు పెట్టాలి, నేను చెప్పలేదు.